ఈ లవ్ స్టోరీ ఎందుకులే అన్న లవ్ స్టోరీలు కాదు మీరు అఫీషియల్గా పెట్టారు. ఏం పెట్టిన అఫీషియల్గా తెలుసు కదా జనాలందరికీ. ఏం తెలుసు అన్న? ప్రియా లేదు ఇప్పుడు ఈషా ఏమైంది? ఏం కాలేదు. బ్రేకప్ కలిసి ఉన్నారా? లేదు ఏంటి అన్న అది అదొక ప్రోగ్రామ్ అన్న. ప్రోగ్రాంలో వాళ్ళు చెప్పి మేము చేయి ఇప్పుడు సుధీర్ రేష్మి లవర్స్ అని నమ్ముతాను కాదు కదా, అట్లా నేను తను అచ్చా లవర్స్ ఏం కాదు, జస్ట్ ప్రోగ్రామ్ వరకు. నువ్వు నవ్వకన్నా. యాక్చువల్లీ తను చాలా మంచి అమ్మాయి ఆ విషయంలో, చాలా అంటే చాలా మంచిది. మనమే వేస్ట్ కాలం కాబట్టి తను ఇప్పుడు హ్యాపీగా. మరి ఆ రూమర్స్ అన్నీ తప్ప, మీరు రిలేషన్ అని ఇవన్నీ లవర్స్ తర్వాత బ్రేకప్ అయిందని అంత చెప్పి నవ్వుతున్నావు. ఏం చెప్పాలన్నా ఆన్సర్? కాదు ఆన్సర్ రావట్లేదు. సరే ఇప్పుడు దాకా బాగా మాట్లాడా, చెప్పలే. తనకి ఇప్పుడు మంచి లైఫ్ ఉంది, తను హ్యాపీగా ఉంది. మనం మాట్లాడి ఎందుకని చెప్పేసి అలా. ఓకే, ఆ టాపిక్ మేము ఎందుకు డిస్టర్బెన్స్. ఓకే, అప్పట్లో అక్షయఖాన్ అని ఫుల్ ఇది పెట్టారు. అవును, దాని తర్వాత ఇది వచ్చింది. ఇప్పుడు అక్షయ్ నువ్వు ఇప్పుడు టచ్లో ఉన్నారా? మొన్న ఛాంపియన్స్లో అనుకుంటా కదా మళ్ళీ మీరిద్దరు కలిసి డ్యాన్స్ చేసింది అదేనా? ఛాంపియన్స్ అప్పుడు కలిసి ఉన్నారా ఇప్పుడు మీరంతా? నార్మల్ కలుస్తూ ఉంటాం అన్న. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. చెప్తున్నా కదా, అప్పుడు స్టార్టింగ్ అంటే ఇక తనే అసలు ఇటున్నా కానీ అటు వెళ్ళిపోయేవాళ్ళు. కాదు ఇన్స్టాలో అందరిని అన్ఫాలో ఎందుకు కొట్టు? ఎప్పుడన్నా ఇన్స్టాలో మొత్తం అందరినీ, మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరిని అన్ఫాలో ఎందుకు కొట్టేసావు? ఎప్పుడన్నా రీసెంట్గా ఏ పిచ్చిలు వేసింది ఒక్కొక్కసారి. అంటే ఒక్కరిని ఇంట్లో కూర్చున్నా అంటే ఏంది నాకు ఎవరు మెసేజ్ చేయట్లేదు ఏంటి, ఫేమ్ అయిపోయింది వదిలేసారు ఏంటి అందరని తెక్కులేసి మొత్తం అందరిని అన్ఫాలో కొట్టేసిన. మొన్న ఆ టాపిక్ కూడా నాకు ఎలా వచ్చిందంటే, ఎవరు ఫోన్ చేసి రాజు ఏంటి అందరిని అన్ఫాలో కొట్టాడు అని అన్నారు. ఎందుకు అన్ఫాలో కొట్టాడంటే ఏమైందో ఏంటో తెలీదు, మీ మధ్య ఏదో డిప్రెషన్లో ఉండి ఏమైంది అందుకే అందరిని అన్ఫాలో కొట్టేశాడని టాకు. అదే అసలు డిప్రెషన్లోకి వెళ్ళారు, అది మాత్రం నిజం. ఎందుకు ఇదే ఏం చేయాలో అర్థం కావట్లే. ఇప్పుడు ఒకటి వచ్చింది అనుకున్నా, దాని మీద గట్టిగా నుంచుంటా. ఇక్కడ ఏంటంటే నాకు ఇటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు కొరియోగ్రాఫింగ్ చేయాలంటే కొరియోగ్రాఫర్ కార్డు ఉంటేనే కొరియోగ్రాఫింగ్ చేస్తాను. ఇటేమో సినిమాలు వస్తున్నాయి, సాంగ్లు వస్తున్నాయి. ఇది అంటే ఛాన్స్ వచ్చింది, నేను ఎట్లా వదులుకోవాలో అర్థం కావట్లేదు, వదులుకోలేకపోతున్నా. యాక్టింగ్ అంటే నార్మల్గా యాక్టింగ్ మీద అంత బేస్ కాదు కదా, మన ఓన్లీ డ్యాన్స్ బేస్ మీద కదా. డ్యాన్స్ బేస్ మీద నేను ఇప్పుడు ఏం చేయాలా అని ఒక 24 గంటలు డ్యాన్స్ క్లాస్లో ఉండేవాడిని. ఒకేసారి ఇంట్లో కూర్చుంటే నాకు డిప్రెషన్లో వెళ్ళిపోయిన. డ్యాన్స్ చేయట్లేదు ఏందని నేను డ్యాన్స్ చేయట్లేదు ఏంటి, నేను డ్యాన్స్ చేయాలని వస్తే బాగుండు అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా నేను. ఇంకా అది కాక ఇది కాక ఇంకా అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అన్ఫాలోలు అంతే. అందరి మనుషులను వదిలేయడాలు. ఏంది వీళ్ళు ఒక్కళ్ళు కూడా నాకు మెసేజ్ చేయట్లేదు ఏంటి, నేనే అందరు అనుభవాలు కొట్టా. నన్ను కూడా నేను ఎందుకు కొడతాను చూడు, ఇప్పుడు కొట్టున్నా. కాదు అప్పట్లో ప్రాంక్స్ అవన్నీ వచ్చాయి, లవ్ ప్రాంక్లు అవన్నీ నువ్వు కావాలని చేసినవా? లేదన్న ప్రాంక్ నాకు దొరికేస్తారు వాళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళు ఇక్కడ దాకా ప్రొడ్యూసింగ్. దానివల్ల ఏమైనా నువ్వు కొంచెం తగ్గిందా నీ వాల్యూ అన్నీ తగ్గడం అలాంటివి ఏమైనా జరిగాయి? నాకు తెలియని కూడా తెలియదు అసలు. ప్రీ ప్లాన్ ప్రాంక్స్ కదా అవి వాళ్ళు ప్రీ ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు మొత్తం. ఎందుకు చేసావు అవి? నాకు తెలియదు అసలు వాళ్ళు చేశారని. ఎప్పుడు తెలిసింది? వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసింది సగంలో తెలిసింది. వీళ్ళు జరుగు అటు జరుగు అంటే అర్థం కదా, మన కెమెరా ముందలు పెట్టాడని అన్నప్పుడు సర్లే పెట్టారు కదా ఇప్పుడు దొరికేస్తే బాగోదని కావాలని యాక్ట్ చేసి నేను కూడా కవర్ చేసి మనసులో అన్ని పెట్టేసి అది తప్పదు కదా. ఓకే, పెళ్ళి ఎప్పుడు?
నా ఎందుకులే నీకేందన్నా? లేదు కాదు మామూలు పెళ్ళి అంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే అడిగా. లేదు మరదల్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారంట? లేదన్న ఇప్పుడే లేదు, మనకి ఇంకా టైం ఉంది. ముందు నాకేంటంటే మెయిన్ గోల్ సెట్ అవ్వాలి. మనం సెట్ కాకుండా ఒక అమ్మాయి మన ఇంటికి తీసుకొచ్చి మనకున్న ప్రాబ్లమ్స్ కూడా ఆమె పెట్టేదానికంటే మనం సెట్ అయ్యి అమ్మాయిని తెచ్చుకోవడం కరెక్ట్ కదా అని. మరదల పెళ్ళి రైట్ అండి నిజమేనా? లేదన్న అలాంటిది ఏం లేదు. మా మమ్మీ ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఎలాగని మమ్మీ వాళ్ళు అనుకుంటారు కదా, ఏమికి ఇచ్చి చేద్దాం ఆమెకి ఇచ్చి చేద్దాం అని, అట్లా మా మరదలకి ఇచ్చి చేద్దాం అని మా మమ్మీ అనుకుంటుంది, అందరికీ చెప్పుకుంటుంది. అది లవ్ మ్యారేజ్ కాదన్న, అరేంజ్ చేసుకుంటా. అరేంజ్ చేసుకుంటా. ఎందుకు? లవ్ కమ్ అరేంజ్ చేసుకుంటా. అబ్బా బానే ఎవరున్నారు? లేదు ఇంకా చూసుకుంటున్నారు. నేను మెసేజ్ చేయమందామా? వద్దులేదు, ముందు సెట్ అవ్వాలి, ఆ తర్వాత సెట్. నీకు ఏదో ప్రాబ్లం ఉంది, అప్పుడప్పుడు పెయిన్ వస్తూ ప్రాబ్లం అవుతుంది, ఏంటది? నీకేమని చెప్తారన్న? అది ఎట్లా వచ్చిందని నాకు కూడా తెలియదు అన్న, చిన్నప్పటి నుంచి లేదు అది. లాక్డౌన్లో మనకి సడన్గా పెయిన్ వచ్చింది, కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళారు, 3 రోజులు ఉంచారు. 3 రోజులు ఎందుకు ఉంచారో తెలియలే. అప్పుడు చెప్పారనమాట, హార్ట్ బీట్ చాలా స్లో కొట్టుకుంటుంది, ఏమైందో తెలియట్లేదు, చిన్నప్పటి నుంచి వస్తే ప్రాబ్లం లేదు, బట్ ఇప్పుడు వస్తే చిన్నప్పటి నుంచి ఉంటుందంట స్లో బీట్, తక్కువ కొట్టుకునేది అందరికి ఉంటుందంట, కొంతమందికి ఉంటుందంట. అది చిన్నప్పటి నుంచి ఉంటే ప్రాబ్లం లేదు, ఇప్పుడు వస్తే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి అన్న. కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చారు, అవి వాడాం, అప్పుడు రాలే. 1 year తర్వాత ఇప్పుడు ప్రెషర్ తీసుకుంటే అప్పుడు పెయిన్ వస్తుంది. రెస్ట్ తీసుకుంటావా? వెళ్ళి సైడ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటావా? పడిపోతాను అక్కడ, ఆటోమేటిక్గా వాటర్ తాగితే సెట్ అవుతుంది. అప్పుడు కొంచెం వాటర్ తాగితే అప్పుడు సెట్ అవుతున్నా. సడన్గా పెయిన్ రావటం ఇప్పుడే మెంటల్ ప్రెషర్ తీసుకున్నప్పుడే. స్ట్రెస్ ఎక్కువైపోయి బాగా స్ట్రెస్ అయినప్పుడు ఇది మనకి షాక్ కుట్టింది కదా, షాక్ కుట్టినట్టు ఇలా అనిపించింది, అలా పడిపోతావు. ఒక 1/2 hour తర్వాత మళ్ళీ సెట్ అయిపోతావు. తగ్గిందా? సెట్ అయిందా? ఇప్పుడైతే మ్యాక్సిమం ఒక నెలలో ఒకసారి వస్తుంది, అప్పుడైతే వారానికి ఒకసారి వచ్చేది. మరి చెప్పలేదు ఎవరికి? ఎవరు నమ్ముతారండి, ఏ సొల్లు మాటలు చెప్తున్నావు అనుకుంటారు వాళ్ళు. అవి చెప్పుకొని ఏం చేస్తావు అని, అంతే, ఏం లేదు, ఇది మన ప్రాబ్లం కదా ఇది అని. రాజుని కొన్ని విషయాల్లో నెగిటివ్ చేశారు, ఎందుకు ఆ బ్యాడ్ నేమ్ వచ్చింది అమ్మాయిలని అదని? ఈ ఎంత బయట వాళ్ళు ఇష్టపడుతుంటే అంత పన్నోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు వాడికి తెలీదో నాకు తెలీదు, కానీ నా గురించి మాత్రం బ్యాడ్ మాట్లాడేస్తాడు. అది విన్నా వినకపోయినా కానీ వాళ్ళెవరి ముందు బ్యాడ్ మాడేస్తారు. వీళ్ళు 10 మంది చెప్తారు, వాళ్ళు పోయి ఇంకో 10 మంది చెప్తారు, అట్లా ఒక్కొక్కరు. అప్పట్లో D10 టైంలో ఎన్టీఆర్ గారు అవార్డు తీసుకున్నావు కదా, మళ్ళీ ఎప్పుడైనా కలిసావా? మళ్ళీ అంటే ఆయనే గుర్తుపట్టి ఎయిర్పోర్ట్లో ఎన్టీఆర్ సార్ గుర్తుపట్టారు. నేను అసలు పిచ్చోనైనా ఆయన నన్ను గుర్తుపట్ట ఏంటంటే, ఏదో న్యూ ఇయర్ పార్టీకో ఇటు వెళ్తున్నారు, చాలా మంది వెళ్తున్నారు, రానా గారు, రాజమౌళి గారు, అనుష్క గారు, చాలా మంది వెళ్తున్నారు. అయితే నేను ఇట్లా మిర్రర్ దగ్గర స్పెట్స్, అప్పుడే ఎయిర్పోర్ట్ మనకి ఈవెంట్ ఉంటే నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా, స్పెట్స్ చూసుకుంటూ ఉన్నా, గుర్తుపట్టారు, ఆయన రమ్మని అన్నారు. ఆ బాడీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి రారా అన్నారు. అంటే ఎవరన్నా ఏందన్నా, ఆయన ఎంత ఎత్తున్నాడు, ఏదన్నా అంటే ఇట్లా అంటే పక్కకి తీసుకెళ్తే అక్కడ చూడంగానే ఎన్టీఆర్ సార్ ఉన్నారు. నేను అసలు చేదు వణికిపోయినాయి. అంటే అక్కడంటే డాన్స్ చేసే మూడ్లో ఉన్నాను కదన్న, అక్కడ ఎన్టీఆర్ సార్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు అసలు ఆ మైండ్లో లేదు. ఇది కొట్టాలి, సంవత్సరం పాటు నేను కష్టపడిన, నా కింద మా మాస్టరు, నా స్టూడెంట్స్, మా ఊళ్ళో ఎంతమంది కష్టపడ్డారు, ఒక్కడి మీద ఆధారపడి ఉంది. అది 1 year కదా అప్పుడు షూట్? 1 year. అది అప్పుడు 1 year షూట్ కదా ఒకటి. ఇప్పుడు 6 months. 6 monthsలో అయిపోతుంది. అసలు నరకం అన్న, ప్రతి షెడ్యూల్కి ఖచ్చితంగా 1 year పాటు హాస్పిటల్లో ఉన్నాను నేను. దానికైతే అయితే అంత కష్టం ఉంది కదా. ఆ టైంలో మా ఎన్టీఆర్ సార్ని నేను ఊహించుకోలేదు. మా పక్కన ఎన్టీఆర్ సార్ ఉన్నారు, నా చేయబెట్టుకున్నారన్న థాట్లో లేను. ఈ ఎయిర్పోర్ట్లో సడన్గా నన్ను ఎన్టీఆర్ సార్ గడవగానే నాకు మొత్తం వణికిపోయినాయి. బాగున్నా, మంచి పొజిషన్కి వెళ్ళు, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఆయనే పిలిచారు. హీరోలు ఇంకా ఎవరైనా గుర్తుపట్టి ఏమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి? సుధీర్ బాబు గారు, హీరో సుధీర్ బాబు గారు రమ్మన్నారు, పర్సనల్గా అక్కడ మా ప్రాక్టీస్ చేయించాను. ఇంకా అంతే సుధీర్ బాబు గారు. కానీ నీకు ఇంకా
వెళ్ళాలి హీరోలకి పర్సనల్ ట్రైనింగ్ అలా అలాంటి ఏమైనా ప్లాన్స్ లేవా మరి? అంటే కొరియోగ్రాఫీ ఖాళీ ఉండిపోవడం కాకుండా మనకి పిలిస్తే వెళ్తాం అన్న, మనం పోయి వాళ్ళతో మాట్లాడలేము ఏం కాంటాక్ట్స్ లేవా నీకు? అసలు నేను ఎవరితో కాదు, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు అన్న. అంటే ఇప్పుడు మనం ఏమన్నా భయం ఒకటి భయం ఉంది. భయం ఉంది. ఇంట్రోవర్టా నువ్వు? ఏమో తెలీదు, ఇంట్రోవర్ట్ అని నాకు తెలీదు. మరి నాకైతే ఒక భయం ఉంది, ఏమనుకుంటారు ఏంటో మనం మాట్లాడితే, తప్పుగా ఏమైనా అనుకుంటారా, వాళ్ళ పొజిషన్లో ఉన్నారు, మనం కొంచెం వెళ్ళినా అప్పుడు మాట్లాడవచ్చు. ఇప్పుడు మీరు ఉన్నారన్న, అన్న ఇది కావాలన్నా అని మిమ్మల్ని అడగగలుగుతా ఏదైనా. కానీ పక్కన వాళ్ళు ఎవరు తెలియకోకుండా నేను అలా మాట్లాడలేను. అంటే ఒక్కరోజు పరిచయం ఉన్నా మాట్లాడగలుగుతా, కానీ ఆ ఒక్కరోజు పరిచయం అవ్వదు మనకు. నార్మల్గా వెళ్ళి ఏ డైరెక్టర్ దగ్గరికైనా ఎక్కడికైనా ఆఫీసులకి అటు ఇటు తిరిగి ఆఫర్స్ అడిగితే కదా వస్తాయి. ఆఫర్లు వచ్చినాయి అన్న, డైరెక్టర్లు సాంగ్స్ ఇస్తా అన్నారు. ఇప్పుడు కూడా ఉంది, 4 సాంగ్లు ఇస్తా అన్నారు ఒక సినిమా. కార్డుకు దగ్గరికి వెళ్ళి అక్కడే ఎవరి దగ్గర రోజు ట్రై చేయొచ్చు కదా మరి. కార్డుకి కూడా వెళ్ళిన, కార్డుకి కూడా వెళ్తే 1 year ఆగండి అన్నారు. మరి డాన్సర్కి ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు డాన్సర్ చేస్తే మళ్ళీ కొరియోగ్రాఫర్ కార్డ్కి ఇంకా టైం పట్టిద్ది. ఇప్పుడు డాన్సర్ కార్డ్ తీసుకున్నాను, టైం పట్టిద్ది. ఇప్పుడు సాంగ్లు పోతాయి అప్పుడు. ఇప్పుడు ఫస్ట్ నీకు కావాల్సింది కొరియోగ్రాఫర్దే, ఇంకే కార్డు వద్దు. ఫ్యామిలీ ఎలా ఉన్నారు? అప్పుడు అమ్మని చూసుకుంటారు, ఇల్లు కట్టాలి అవన్నీ అన్న అయ్యాయి అవన్నీ? స్థలం అయితే తీసుకున్నా అన్న, కట్టాలి. మమ్మీ నేను అంతే, మమ్మీ నేను చెల్లి. డాడీ వెళ్ళిపోయాడు తెలుసు కదా మీకు, డాడీ వెళ్ళిపోయారు. ఇక ముగ్గురిని వాళ్ళిద్దరిని చూసుకుంటూ హ్యాపీగా ఉన్నా. చెల్లి మధ్య లవ్ మ్యారేజ్ చేసుకుందంట? లవ్ మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ అయితే అయిపోయింది చెల్లికి. లవ్ మ్యారేజ్? మేము ఒప్పుకున్నాం ఆల్రెడీ, ఒప్పుకున్నాం, వాళ్ళు చేసుకున్నారు. లవ్ మ్యారేజ్? నువ్వు కూడా ఇంకా లవ్ మ్యారేజ్? వద్దులే అన్న,